ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమున నేను వాని లేపుదును. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులమైన మనము క్రీస్తు ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాడు. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడు ఆయన యందును ఆయన వాని యందును నిలుచునని యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగడం అంటే ఆయన చేసిన బలి అర్పణ నిజంగా మన కోసమే అని, అది మన పాపాన్ని తీసివేస్తుందని నమ్మడమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగునుగా. సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనెడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞదనగా ఆయన కుమారుని యేసు క్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహింపబడిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతని నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిడలా నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమిపోవాలంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా స్నేహితులయ్యుందురు. సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనమును ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలే అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున క్రీస్తు మహిమ నిరీక్షణీయున్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిర్ధకతత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపొట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా గాను, నీవు మా హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను సహాయము దయచేయమని, మేము నీ సంపూర్ణత యందు పూర్ణమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగల వారుగా చేయమని, మేము నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుటందు విస్తరించుచు నీ యందుండి నడుచుకొనుటకు కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.